ఒకటే అనుకుంటున్నారు, మేమేమి చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్తాం, జరిగిపోతుంది అనుకుంటున్నారు. థిక్ స్కిన్డ్ అయిపోయారు, కరుడు గట్టిన డెకాయిడ్స్ వీళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడ పోరాడతాను, వేదిక పనులు పోరాడతాం, చాలదు. 5 కోట్ల జనాభా కలిసి రావాలి. ఇది మీ సంపద, సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నిన్న చూశారు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం. ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని. ఈ మండపేటలో అడుగుతున్నా, నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు, 90 మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈరోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు. ఇక్కడే నేను అడుగుతున్నా, ఒక్క విషయం మీరు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు. కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లున్నారు, అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో, అనపర్తి బిక్కవోల్లో ఉన్నారు, కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు. ఈ సభలో చాలామంది ఇక్కడున్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నారు.